హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మళ్ళీ మీ మధ్యలోకి రాలేనేమో అనుకున్నాను, కానీ దేవుని మహాకృపను బట్టి మరొక వారం మీ మధ్యలోకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? అనేకులు ఫోన్లు చేస్తున్నారు, మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దాదాపుగా 5,000 పైచిలకు ఫోన్ నెంబర్లు మనకు వచ్చాయి, కాల్స్ వచ్చాయి. అందరి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనస్తులు రాసుకున్నాం, ఒక చక్కగా ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాము. మీ కుటుంబాల పేర్లు, మీ పిల్లల పేర్లు అన్ని రాసుకొని కూడా ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీకు మంచి ఆరోగ్యము, శక్తి, బలము దేవుడు కలిగించాలని, మీ అప్పుల నుంచి మీకు విడుదల కలిగించాలని, గర్భఫలాలు మీకు దేవుడు కలిగించాలని ప్రభు సన్నిధిలో మొరపెట్టని రోజు లేదు. ప్రతి దినం రాత్రి ఉపవాసం ఉండి మీ అందరి పక్షమున నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మరి నా ప్రార్థన, మీ ప్రార్థన ఆలకించి ఆయన కరుణించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీకు ఏవైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి నాకు తెలియపరచండి. ఈ పైన కనపడుతున్న నెంబర్కు లేదా కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి, ఇప్పుడే చేయండి. మేము మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ అవసరాలన్నింటినీ దేవుడు తీర్చడానికి సమర్థుడు అని మీరు విశ్వాసంతో ఫోన్లు చేయండి. మరి మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థనలో బలంగా ఉండండి, విశ్వాసం నిలకడగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం, దేవుని నామాన్ని మహింపరచుదాం. ఓటమి నీడలో క్షేమములేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమములేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. విన్నారు కదా? అద్భుతమైన పాటతో మన దేవుని నామాన్ని మనం మహింపరచుకున్నాం. మరి ఈ సమయంలో దేవుని మాటలు ప్రకటించుకుందాం. కాబట్టి మీరు ఎక్కడ వారు అక్కడ శ్రద్ధగా కూర్చోండి, క్రమంగా కూర్చోండి. దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. ఏది సత్యమో తెలుసుకోండి, అసత్యమునకు దూరంగా ఉండండి, అసత్యానికి దూరంగా పారిపోండి. సత్యం ఎక్కడుంటే అక్కడ నిలబడండి, వాక్యం ఎక్కడుంటే అక్కడ నిలబడండి. దేవుని నామాన్ని మహిమపరచండి, శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనండి. బలముగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అంతే దినాల్లో మనం ఉన్నాం. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అబద్ధ మాటలు అల్లించి ఒల్లించి చెప్పే మాటలకు, మాయ మాటలకు మోసపోవద్దు. లెమ్ము తేజరెల్లు మేలుకో కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. మరి ఈ సమయంలో సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా దేవుడు తన సన్నిధి మనందరి మీద కుమ్మరించబడును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం తెరిచి హెజ్కేలు 33వ అధ్యాయం అండి 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారిని ఎదుక వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చోండి, నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయముకు లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారిని మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందామండి. వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగా ఈ సాయంకాల సమయంలో మరి ప్రభు కొద్ది నిమిషాలు నీ మాట నేను విత్తుతూ ఉంటుండగా
ప్రభా నన్ను మరుగుపరిచి, ప్రభా నీవే నాతో మాట్లాడమని, నీ సన్నిధి నా మీద మెండుగా కుమ్మరించమని, ప్రభా నీ బలమైన సన్నిధి ప్రభా నాయుడులో కుమ్మరించమని సన్నిధిలో బతిమాలుకుంటున్నాను తండ్రి. కృపతో నింపండి. మరి తండ్రి, ఈ వాక్యము ద్వారా నీవే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇక్కడ చదివినట్టుగా మనం గమనిస్తే, నా జనులు రాదగిన విధముగా వారిని ఎదుక వచ్చి, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభము అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గమనిస్తే దేవుడు మనతో ఇక్కడ చెప్తున్నాడు, ఆయన జనులు అంటే ఈరోజు మనం అందరం కూడా ఆయన బిడ్డలమే. ఈ లోకములోన తన సృష్టిలో చేయబడిన ప్రతి మానవుడు కూడా ఆయనకు ఇష్టలే, ఆయనకెంతో ప్రియమైన వారు. అందుకే దేవుడు అంటాడు, నా జనులు రాదగిన సమయంలో నీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు మనం గమనిస్తే మందిరాలకు అందరూ పోతారు కదా. ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఎక్కడికి పోయి ఉంటారండి? మందిరానికి పోయి ఉంటారు. ప్రతి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు ఏం చేసి ఉంటారు? ప్రభు బలలో చేయి వేసే ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే అక్కడ మీరు బాగా చూడండి, నా జనులు అయినట్టుగా అంటే ఆ మాటకు అర్థమైంది. నా జనులు అయినట్టుగా అంటే యాక్షన్. ఏంది యాక్షను? దేవుని జనాలు, దేవుని బిడ్డలం, మేము రక్షణ పొందినాం, మేము క్రైస్తవులం, మేము బాప్తిసం పొందినాం. ఏం చేస్తారంట? నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించారంట. నిజమే కదా. దేవుని మందిరంలో ఒక సేవకుడు ఎన్నో ప్రసంగాలు చెప్తా ఉంటాడు సేవకు వచ్చినప్పటి నుండి. మరి ఎంతమంది ఆ ప్రసంగాలు విని అనుసరించేవారు ఉన్నారు చెప్పండి? ఉన్నారా ఎవరైనా? అనుసరించేవారు చెప్పే మాటలన్నీ గుర్తు పెట్టుకొని, ఈరోజు కళ్యాణ్ బాబు చెప్పాడు కదా, లేదంటే మా సంఘ సేవకుడు ఈ మాట చెప్పాడు కదా, దీన్ని మేము చేయకూడదంట, మేము ఇది చేస్తే తప్పంట, ఈ పని చేస్తే నరకానికి పోతామంట, ఈ తప్పు చేస్తే దేవునికి కోపం అంట, కాబట్టి మేము ఇది చేయకూడదు అని ఎంతమంది నోరు కట్టేసుకుంటున్నారు, చేతులు కట్టేసుకున్నారు చెప్పండి కదా. అందుకే దేవుడు ముందే చెప్తున్నాడు, నా జనులు అయినట్టుగా అంటే నా జనుల మాదిరి బిల్డప్ కొడతారు. చర్చిలో ఏం చేస్తారంట? బిల్డప్. నేను దేవుని బిడ్డను అని పైకి దేవుని బిడ్డ. అందుకే మీరు బాగా చూడండి, అక్కడ గమనిస్తే వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభం అపేక్షించుచున్నది. ఎంతో ప్రేమిస్తారంట పైకి. ఏం ప్రేమ? పైకి ప్రేమ. కానీ హృదయం ఏం చేస్తుందంట? లాభము అపేక్షిస్తుందంట. నేను నిన్ను ప్రేమిస్తే నాకేంటి, నేను నీకు సహాయం చేస్తే నాకేంటి. ఇంకా ఇప్పుడు చాలా మంది మందిరానికి వస్తే మేము బాగా అవుతాం అంటే అదొక లాభమా కాదా? లాభమా కాదా? అది లాభం కోసం వచ్చినట్టే మందిరానికి. దేవుని మందిరానికి పోతే మేము బాగా అయిపోతాం, దేవుని మందిరానికి పోతే మాకు అప్పులు పోతాయి, దేవుని మందిరానికి పోతే మాకు గర్భఫలం వస్తుంది, దేవుని మందిరానికి పోతే మాకు కష్టాలు పోతాయి, దేవుని మందిరానికి పోతే మేము దీవించబడతాం. అందుకే దేవుడు అంటున్నాడు, లాభం ఆశిస్తున్నావు. ఏం ఆశిస్తున్నావు? లాభం ఆశిస్తున్నారు దేవుని మందిరానికి వచ్చి నిజంగా. కానీ పైకి ఏం కనపడుతున్నారంట? వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుచున్నారంట. ఎంత మోసం కదా. పైకి ప్రేమ అంట. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు కితాబ్ ఇస్తున్నాడు ఆయన, నీ గురించి నా గురించి చెప్తున్నాడు ఆయన కొన్ని మాటలు ఇక్కడ. నువ్వు ఆయన జనులుగా ఉన్నావా, లేదంటే ఆయన జనులు అయినట్టుగా ఉన్నావా? ఆయన సమూహంలో ఉన్నావా? ఆయన మాట వింటూ, ఆయన వెంబడిస్తూ, ఆయన చెప్పే దారిలో నడుస్తూ, వాక్యాన్ని వింటూ నీ ప్రవర్తన మార్చుకొని, నీ క్రియలు మార్చుకొని, నీ నడక మార్చుకొని, నీ పద్ధతి మార్చుకొని నిజమైన ఆయన జనులుగా నువ్వు ఉన్నావా? ఈరోజు ప్రశ్న. ఈరోజు చాలా మంది లాభం అపేక్షిస్తున్నారు దేవుని మందిరానికి వస్తే. ఆ మందిరంలో నేను 10 సంవత్సరాలు సేవ చేశాను కాబట్టి నాకు అధికారం కావాలా? లాభమా కాదా అది?
బీరవా తాళాలు నాకు కావాలా, మందిరం బీగాలు నాకు కావాలా. లాభమా కాదా అది? పైకి దొంగ ప్రేమ, దొంగ ప్రేమ కనపరుచుతున్నారండి చాలా మంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులు అయినట్టుగా నీ కాడికి వచ్చారు నాయన, కానీ వాళ్ళని మాటలు ఎంత విన్నా కూడా వాటిని అనుసరించనే అనుసరించరు. ఎన్ని నువ్వు మన కింద చూడండి 31, 32 చదివితే, నువ్వు వాళ్ళకు వాయిద్యాలు ఎంత బాగా వాంచినా, నేను మన భాషలో చెప్తానా, నువ్వు ఆ జనాలకు ఎంత బాగా వాయిద్యాలు వాంచినా, ఎంత బాగా నువ్వు పాటలు పాడినా, నీ మాటలు వింటారు, నీ పాటలకు సపోర్ట్లు కొడతారు, కానీ వాళ్ళు దానికి తగినట్టుగా నడుచుకోరంట. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించింది నేను పాట పాడినా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఇప్పుడు నేను గొంతుతో పాడినా, మంచి వాయిద్యాలు కింద పాణ్యం. అయితే ఈరోజు ఎంతమంది మరి దాన్ని చెప్పింది అనుసరిస్తున్నారు? నేను పాడిన పాట ఎంతమంది అనుసరిస్తున్నారు? ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తున్నావా? ఎక్కడా? నీ నోటితో ఎప్పుడు దేవుని కీర్తిస్తున్నావా? ఈ నోటితో నీ బూతులో ఎంత కోపమో, ఎంత చెడ్డ మాటలో కదా, పచ్చి బూతులు తిట్టేవాళ్ళు నోటితో, గబ్బు గబ్బు మాటలు మాట్లాడే వాళ్ళది నోరో డ్రైనేజ్ కూడా అర్థం కాదు చాలా మంది కదా. అంత కోపం, ఎందుకంత ఆవేశం? ఆయన జనులుగా ఉండాలంట, వాక్యాన్ని అనుసరించాలంట. అందుకే దేవుడు అంటున్నాడు, ఒరే వారు యాక్షన్ గాళ్ళు, లాభం కోసం వచ్చే వాళ్ళంతే, వాళ్ళకి నేను ఏమేలు చేయను. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి తను ఎంతో దయ్యము పట్టి నడుము వంగిపోయి తన స్థితి దారుణంగా ఉంది. కానీ దేవుడు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకొని, ఆమె భక్తిని మెచ్చుకొని, ఆమె తల మీద చేయి ముట్టి ఆమెను స్వస్థపరిచాడు. ఆమె చక్కగా నడిచింది. ఈరోజు మరి మనము కూడా దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఎందుకు వస్తున్నాం? ఏదో లాభం కోసం కాదు, దొంగ ప్రేమ కనపరచడం కాదు, దొంగ భక్తి ఇచ్చడం కాదు, వేషనారుల వల్ల ఉండడం కాదు. పైకి భక్తి, లోపల రక్తి. ఎందుకు పోతున్నావురా చర్చికి? నేను ప్రేమించే అమ్మాయి ఆ చర్చిలోనే ఉంటది కాబట్టి. ఎరా ఎందుకు పోతున్నావు చర్చికి? నాకు పలానా పని ఉంది ఆ చర్చితో, ఎవరంత కొద్ది రోజులు బాగా మాట్లాడితే నాకు ఏదైనా పని చెప్తారని పోతున్నా. ఒక్కొక్కడు ఒక లాభంతో వస్తాడు చర్చికి. ఒకడు కుష్టి పోతుందనో, ఒక రోగం పోతుందనో, ఒకడు నేను మందు మానుకుంటానో, లేదంటే అదనో ఇదనో. వారి సొంత లాభాల కోసం మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, సొంత లాభాల కోసం దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వెంబడించడం అంటే సమస్తము నష్టపోవాలా? గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, దేవుని వెంబడించాలంటే మనం ఏం కావాలని? సమస్తము నష్టపోతాం. మొత్తము యోబు జీవితం ఏమైంది? ఊజు దేశంలోని యోబు చాలా ధనవంతుడు, కానీ ఒక్క రోజులో యోబు కథ ఏమైందండి? జీరో. కన్న బిడ్డలు పోతే ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. ఆస్తి పోయింది, యెహోవా ఇచ్చెను. పశువులు పోయినాయి, అన్నీ పోయినాయి, సమస్తము నేలమట్టం అయిపోయింది బతుకంతా. భార్య ఒకవైపు దూషిస్తూ ఉంది, అయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను. ఉందా ఆ సమర్పణ? లాభమును కోరుతా ఉన్నావు మందిరానికి వచ్చి, దేవుని మందిరానికి నేను పోతా 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 ఉంటే ఏదో ఒక లాభం చేస్తాడు కదా. లాభాల కోసం మందిరానికి రావద్దు, స్వస్థతల కోసం మందిరానికి రావద్దు, అద్భుతాల కోసం మందిరానికి రావద్దు. జరగాల్సిన సమయంలో అవే జరిగిపోతాయి. హల్లెలూయా. నువ్వు అడక్క ముందే మనం చూసినాం కదా, ఆ దయ్యం పట్టిన ఏమైనా దేవుని అడిగిందా? ఏమైనా అడిగిందా? చెప్పండి. అడిగిందా? అయ్యా యేసయ్యా నువ్వు వాక్యం మళ్ళీ చెప్పుకుందిలే నాయనా, ముందు నన్ను ముట్టు నాయనా కదా. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఏదైనా పెద్ద పెద్ద సభల్లో వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో టక్కున దూరి నువ్వు వాక్యం అలా చెప్పుదులే, ఇదో ఈమె ముందు చచ్చిపోయే స్థితిలో ఉంది, ముందు ఈమెకు ప్రార్థన చేద్దురా, ఇదో ఈమె రోగంతో వచ్చింది ఈమెకు ప్రార్థన చేద్దరు, ఇదిగో ఈడు తాగుపోతే నీకు ప్రార్థన చేద్దురా అని గొడవలు పడతా ఉన్నారండి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూడడం లేదేమో కదా. దేవుడు జరిగించవలసిన సమయం అద్భుతాలు జరిగిస్తాడు. లాభమును అపేక్షించద్దు. ఆయన జనులు అయినట్టుగా నడుచుకోవద్దు, ఆయన జనులుగానే నడుచుకోండి. హల్లెలూయా. అయినట్టుగా జనులు, ఈ రెండు మీరు డిఫరెన్స్ గమనించండి. అయినట్టుగా అంటే ఏంది? యాక్షన్. అంటే యేసుతో పాటు నడుస్తున్నట్టే నడుస్తూ, ఇంకొక కాలి ఆడుంది లోకంలో ఉంది, అపవాదితో ఉంది, సైతానితో ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత బోధించినా, ఎంత బాగా పాటలు పాడినా వారు నీ మాటలు అనుసరించనే
అనుసరించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అనుసరించే వారిగా మనం ఉండాలి. మన తీరు మార్చుకోవాలా. చాలా మంది జీవితాలలో పేరు మారింది కానీ ఊరు మారింది, అన్నీ మారినాయి, అన్నీ మారుతా ఉన్నాయి కానీ బ్రతుకు మారడంలా. పేరు మారింది కానీ నీ తీరు మారలేదే విశ్వాసి, ఓ విశ్వాసి. పేరు మారింది. ఒకప్పుడు ఏం పేరమ్మా? ముత్యాలమ్మ. ఇప్పుడేం పేరు? మరియమ్మ. ఏమ్మా మరియమ్మ ఎట్టుండవు? ఇంకా ముత్యాల మీదనే పిచ్చి పెట్టుకోంది, బంగారం మీదనే పిచ్చి పెట్టుకుంది, డబ్బు మీదనే పిచ్చి పెట్టుకుంది. ఇంకా ఈ ముత్యాలమ్మ పైకేమో ఏం పేరు? మరియమ్మ. జాగ్రత్త, పేరు మారింది. బాప్తిసం తీసుకున్నావు, కొత్త పేరు పెట్టబడింది, నూతన జీవితం ఆరంభం చేసినావు. మళ్ళా పాత రోత జీవితంలో నువ్వు అడుగు పెట్టడానికి వీలు లేదు. దేవుడు నాతో శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ లాభము అపేక్షించకుండా దేవుని వెంబడించు. ఆయన నీ భక్తిని చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు. తగిన సమయంలో ఆయన నీ మీద కనికరము చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయంలో ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుని దగ్గరికి పోతే నాకు మన ఒక ఫోన్ చేసిందయ్యా, నా పశువు తప్పైందయ్యా, ఎనుము తప్పైందయ్యా, నువ్వు ప్రార్థనలో కనిపెట్టి యాడికి పోయిందో చెప్పయ్యా. కనిపెట్టి నేను చెప్పాలంట. నేను ఇంకేదో మ్యాజిక్ చేయాలి ఆమె కోసం కదా. ఎన్నో చాలా మంది లాభం దేవుని కాడికి ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆమెకి ఏం కావాలన్నట్టు ఇప్పుడు ఆమె తప్పిపోయిన పశువు ఆమెకు ఎనికి రావాలంట. అంటే అది లాభమా కాదా? దేవుణ్ణి లాభం కోసం ఆశ్రయించద్దు, దేవుని హృదయపూర్వకంగా ఆశ్రయించు. దేవా, నీవు నా జీవితంలో చేసిన మేలులను బట్టి, ఉపకారం బట్టి ఏమి ఇచ్చినారు నాని నేను తీర్చుకోలేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మందిరంలో కూర్చున్నాం, ఆయన మందిరంలో మనం ఆయన గణపరుస్తూ ఉన్నాం. లాభముతో వచ్చావా? లాభం కోసం వచ్చావా? జాగ్రత్త. ఆయన మాటలు అనుసరించాలంట. ఆయన అనుసరిస్తే నువ్వు దీవించబడతావంట. ఆయన స్వరము విని, ఆయన స్వరము గైకొని, అరే నా జీవితంలో ఏం తప్పు ఉందో నువ్వు పరీక్షించుకోవాలండి. ఎంతకాలం రాయి మాదిరి కూర్చొని నీ వాక్యాలని ఇనిందేనా? బతుకు మారేది ఎప్పుడు? జీవితం మారేది ఎప్పుడు? నువ్వు ఏ మందిరానికైనా వెళ్ళు, ఎక్కడైనా కూర్చో, కానీ నీ భక్తి మారాలా, నీ విశ్వాసం మారాలా, నీ సమస్తము మారాలా, నీ నడవడిక మారాలా, నీ ప్రవర్తన మారాలా, నీ వస్త్రాలు మారాలా, అన్ని మారిపోవాలా దేవుని బిడ్డగా నువ్వు ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. పేరేమో మారింది కానీ బ్రతుకు మారలే. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులు అయినట్టుగా ఆయన యాక్షన్ చేస్తారు, నా సేవకులు అయినట్టుగా యాక్షన్ చేస్తారు అబద్ధ భావకులు, నా ప్రవక్తలు అని చెప్పుకొని వస్తారు మీ మధ్యలోకి. జాగ్రత్త. నా విశ్వాసులు అని చెప్పుకొని వస్తారు. జాగ్రత్త. చూసారా, దేవుడు అన్ని ముందే ఊహించి ఎంత బాగా బైబిల్ రాసి పెట్టాడని. మన భక్తి గురించి, మన భక్తి, మన కథ, మన వ్యవహారాలన్నీ ముందే నా యేసయ్యకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మోసగాన మంచోన్న దేవునికి తెలుసు, నా విశ్వాసం మంచిదో చెడ్డదో దేవునికి తెలుసు కదా. ఈరోజు మనం అందుకే చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలా. దేవుని మందిరంలో అయినా, సమాజంలో అయినా, ఎక్కడైనా సరే మౌనంగా ఉండి నీతి మార్గం అనుసరిస్తూ దేవుని వెంబడిస్తే ఆయన కృప నీకు నిరంతరం తోడుగా ఉంటుంది. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలో రక్షణ సంగీత సునాదము. మన ఇంట్లో ఏం పాటలు పెట్టుకుంటున్నామమ్మా? ఏం పెట్టుకుంటున్నావు? నీ ఇంట్లో సౌండ్ అంతా తగ్గించుకొని, టీవీ కాల కరుచుకొని, అమ్మా పాస్టరే వచ్చాడేమో, ఎవరన్నా సంఘ పెద్దలు వచ్చారేమో, విశ్వాసాలు వచ్చారేమో అని దొంగగా భయంగా దొంగ సీరియల్ చూసుకొని అయిపోతాను టక్కుని కట్ చేస్తున్నావా? దొంగగా సినిమాలు చూస్తూ దొంగగా నాలుగు చెత్త చెదరామంతా చూస్తున్నావా? జాగ్రత్త. ఈరోజు మనము చాలా పవిత్రంగా ఉండాలండి. మనము ఎంత నిష్ఠగా ఉండాలి, ఎంత దీక్షలో ఉండాలి. అంటే దినాల మనం ఉన్నాం. ఆయన జనులు అయినట్టుగా కాదు, ఆయన జనుల వలె మనం ఉండాలా. హల్లెలూయా. ఆయన సొత్తు వలె ఉండాలి మనం. మనలో కొంచెమైనను పాపం ఉండడానికి వీలు లేదు, కొంచెము కూడా ఉండకూడదు.
చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా, ఏదో దేవుడు అంటున్నాడు ట్రై చేయి, నేను నీకు సహాయం చేస్తా. దేవుడు నీకు సహాయం చేస్తాడంట. నువ్వు ట్రై చేస్తే, నేను మందు మానుకోలేకున్నాను, ఆకు మానుకోలేకున్నాను, బూతులు మానుకోలేకున్నాను, లేదంటే వ్యసనాలు మానుకోలేకున్నాను, తిరుగుడు మానుకోలేకున్నాను, మోసం మానుకోలేకున్నాను, వ్యభిచారం మానుకోలేకున్నాను, తప్పుడు పనులు మానుకోలేకున్నాను, లేదంటే బ్లూ ఫిలింను చూసేది మానుకోలేకపోతే, ఇట్లా ఎన్నో ఉన్నాయి. యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు ఎన్నో పాపాలు ఇప్పుడు మన ఇళ్ళల్లోకి వచ్చేసింది. ఇప్పుడు టీవీ పుణ్యమా అని, సెల్లు పుణ్యమా అని కదా, ఎన్నెన్నో మరెన్నో చేసినాయి పాపాలు, చెప్పుకోలేనివి ఎన్నో ఉన్నాయి ఇంకా కదండి. ఇదిగో కంట్రోల్ చేసుకో, అన్నీ కూడా తీసివేసుకో, వేర్లతో సహా పెకిలింపజేసుకో. హల్లెలూయా. దేవుని జనులు అయినట్టుగా కాదు, ఆయన జనులుగా నేను బ్రతకాలి ఈ లోకంలో. ఆయన మాటలు వినడం మాత్రమే కాదు, వినిన మాటను నువ్వేం చేయాలండి, అనుసరించాలి. ఏం చేయాలండి చెప్పాలి, ఏం చేయాలండి, అనుసరించాలా. ఈరోజున అనుసరిస్తేనే మనం బలపరచబడతాం, ఆశీర్వదించబడతాం. ఈరోజున దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, మరి హెజ్కేలు 33 మరి 31 32 ప్రకారంగా తండ్రి ప్రభా, నీవు నిజంగా నాతోనే నువ్వు మాట్లాడవుతాను. ఎన్నోసార్లు నేను మందిరానికి వచ్చి నేను మోసం చేశాను ప్రభా. ఏదో వాక్యం వినడానికి వచ్చాను కానీ వాక్యం వినకుండా పెడచెవుని పెట్టుకున్నాను ప్రభా. ఎన్నోసార్లు పాటలు పాడుతున్నాను కానీ ఆ పాటలు తగినట్టుగా నేను లేను తండ్రి. ఒప్పుకుంటావా? ఒప్పుకోవాలా? మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, విడిచిపెడతామో, మనం ధన్యులుగా మార్చబడతాం. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆయన వద్దకు రండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, మోసం చేయదు. దేవుని మందిరానికి వచ్చి ఏదో లాభం కోసమో, ఏదో ఆశ కోసమో దేవుని వద్దకు రావద్దు దయచేసి. దేవుడు ఏదో చేస్తాడు పదా, దేవుడు ఏదో గొప్ప కార్యం అట్రావా, కానీ చేసే టైంలో అన్నీ చేస్తాడు. అవకాశం వచ్చినప్పుడు అన్నీ నీ జీవితాన్ని మేలు చేస్తాడు. అయితే అంతవరకు నమ్మకంగా ఒదిగి ఉండాలి. పొరపాటున మళ్ళీ దేవుడు మేలు చేసినాక నెత్తి మీద కొమ్ములు వచ్చినాయనుకో, మళ్ళీ అన్నీ ఇంచి మళ్ళీ ఆడ వచ్చినావు ఆడనే తెచ్చి పెడతాడు. మళ్ళీ నువ్వు హెచ్చించబడితే ఆయన తగ్గిస్తాడు, నువ్వు తగ్గించుకుంటే ఆయన ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రేమైన దేవుని పిల్లలారా, గొప్ప దేవా, మహోన్నతమైన కార్యాలు జరిగించువాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రం ప్రభా. ఎందరైతే నీ సన్నిధిలో నీ జనులుగా ఉండాలని ఆశపడుతున్నారేమో, నీ సొత్తుగా ఉండాలని ఆశపడుతున్నారేమో, వారిని దీవించు, ఆశీర్వదించు, ఫలభరితముగా చేయమని ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుంటే నీ ఘనమైన నామమును హెచ్చిస్తూ వచ్చిన ప్రతి బిడ్డలను పేరు పేరును ఆశీర్వదించమని, వారిలో నీ కృప చూపించమని, నీ జనులుగా నీ మాటలు విని నీ మాటలు అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ప్రభు నడుచుకోవడానికి కృపతో నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి, గడిచిన 2-3 వారాల నుంచి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. మందిర నిర్మాణం స్లాబ్ విషయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాం, సహకరించమని కోరుతా ఉన్నాం. దయచేసి అనేకులు మరి ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన వసతులు తెలియపరుస్తున్నారు. మేమైతే మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో, మీ పక్షంలో విజ్ఞాపన చేస్తూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, డిసెంబర్ మొదటి వారములో మరి మందిరానికి స్లాబ్ వేయాలని దేవుడు సమాధానం ఇచ్చాడు. మన దగ్గర అయితే ఏమీ లేదు. చాలామంది పంపించే 500, 1000 అవి టీవీ పరిచర్యలకు, కొన్ని చిన్న మందిరాల పనులకు మరి వాటిని వాడాము. ప్రస్తుతానికైతే మన దగ్గర 0 బ్యాలెన్స్ ఉంది. అయితే దేవుని కృపను బట్టి ఈరోజు మీ మధ్యలోకి రావడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరికి తెలిసినట్టుగా ఈ స్లాబ్ పూర్తి కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. ఒక 200 మంది 10,000 రూపాయలు చొప్పున కొడితే 20 లక్షలు అవుతుంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మందిర నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తును అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది.
దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం, సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తున్న అందుని బట్టి దేవునికి మహిమ. ఈ సత్యమైన వాక్యానికి మీరు ఎంతగానో దీవించబడుతున్నారని మీరు మాకు తెలియపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు. మరి నేటి కాలంలో ఇటువంటి ప్రసంగాలు మేము వినలేదయ్యా. సత్యమైన వాక్యం మాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మా చెవులు పట్టినటువంటి తుప్పు వదిలిపోతూ ఉంది. చాలామంది నీ వాక్యాలు వింటూ ఉంటే మాకు బిలీ గ్రహం గారు గుర్తొస్తున్నారు, పెద్ద పెద్ద సేవకులు గుర్తొస్తున్నారయ్యా. చాలా పవర్ఫుల్ మెసేజ్ మీరు అందిస్తూ ఉన్నారు. యవనస్తులు అయినప్పటికీ కూడా దేనికి భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా మరి మీరు వాక్యానుసారంగా ప్రకటిస్తున్నందుని బట్టి నేను స్తుతిస్తున్నానని ఎంతోమంది మరి ఫోన్లు చేసి వారి స్పందన మాకు తెలియపరచారని అందుని బట్టి దేవునికి స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాను. ఆయనకి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఈ వారంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు దయచేసి గమనించండి. ఈ వారంలో మరి మన స్లాబ్ పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు, దయచేసి ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి మీకున్న దాంట్లో నాకు నేను ఒక ఫోన్ చేసింది, అన్నయ్య నేను నవంబర్ నెల అంతా కూడా మరి ఉదయం టిఫిన్ మానేసి మరి ఆ టిఫిన్ డబ్బులు మా కుటుంబం డబ్బులు దాదాపుగా మరి 4,000 రూపాయలు నేను నీకు ఫోన్పే చేస్తానని చేసిందమ్మ. కొంతమంది అయితే పెన్షన్ డబ్బులు మొత్తం పంపించారు, కొంతమంది అయితే ఉండీలలో దాచిపెట్టుకునే డబ్బులు పంపించారు. నిజంగా నాకైతే చెప్పలేని సంతోషమైంది. దేవుని మీద ఎంత ఆసక్తి ఉందండి కొంతమందికి. అలాగే ఈ కార్యక్రమాలు నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి, మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకను విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. మొదటి వారంలో మరి స్లాబ్ వేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు, సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆశ ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యల పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలామంది సాక్షులు చెప్తున్నారయ్యా, మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము క్రిస్మస్ కల్లా ప్రతిష్ఠించి క్రిస్మస్ ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదండి, కేవలం ఈ వారం మాత్రమే సమయం ఉంది. ఈ వారంలో లేదా ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి.
నాకు నేను ఒక ఆమె ఫోన్ చేసిన, అన్నయ్య మరి నా వేలుకు ఒక ఉంగరం ఉంది, దాన్ని నేను అమ్మేసి నేను ఇంక పంపిస్తాను అన్నయ్య అనేది. నా కళ్ళు నీళ్ళు గారిపోయాయండి. ఎంతో సంతోషం వేసిందండి. నేను ఎవరినండి చెప్పండి, కానీ నా సేవను గుర్తించి దేవుని ప్రేమను బట్టి నిజంగా ఇట్లా చాలామంది ముందుకు వస్తూ ఉంటే నిజంగా వారికి ఏమి ఇచ్చినా కూడా నేను వారు నేను తీర్చుకోలేనండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మంది నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. అనేక ప్రసంగాలు రాబోయే దినాల్లో మీకు అందించే బిడ్డగా మీ గ్రామాలకు వచ్చి, మీ పట్టణాలలోకి వచ్చి మరి గొప్ప గొప్ప సభలు నేను పెట్టే రీతిగా మరి మీరు నా గురించి ప్రార్థన చేయండి. అనేకులను రక్షించాలని ఆశపడుతున్నాను. అనేకులను క్రీస్తు వైపు తిప్పాలని ఆశపడుతున్నాను. క్రీస్తుని వెంబడించాలని, అనేకులను వెంబడించేటట్టు చేయాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరు కూడా నాతో చేయగలపండి. నేటి కాలంలో ఈ సత్యమైన వాక్యానికి మీరు చేయగలుపుతారని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంద నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. చాలామంది మరి ఏదో మా దగ్గరికి ఏదో ఎంతో వస్తుంది అనుకుంటున్నారేమో. మా దగ్గర అయితే నిజంగా ఏమీ రావడం లేదండి. కేవలం ఫోన్లు వస్తున్నాయి. అన్ని ప్రార్థన అవసరాలు అందరి కోసం అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది పంపించే చిన్న చిన్న కానుకలు 2000, 3000, 5000, 10,000 అవి మరి నేను పరిచర్యకు, ఈ టీవీ ఛానల్ వారికి కొన్ని మందిరంలో చిన్న చిన్న పనులు, ఇసుక దోలించడము, గేట్లు పెట్టించడం, అట్లా కొన్ని చిన్న చిన్న పనులు చేశానండి మందిరంలో. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది. ఆయనకు లెక్క చెప్పాలి. ఏంటంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. అక్కడ జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు ఇన్స్పెక్షన్ చేయండి వచ్చి, నో ప్రాబ్లం. దేవుని పనిలో మేము ఉన్నామా లేదా? మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారా అండి? కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలని ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశ ఉంది. అనేకులకు సువార్త ప్రకటించాలని ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలని ఆశ నాకు లేదు. కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేము ఉంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి. జ్ఞాపకం చేసుకోండి, మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టర్ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తా ఉన్నారు. చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇది మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి, మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు.
ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తా ఉన్నాయి. గోడలు క్రాక్స్ వస్తా ఉన్నాయి, అంటే గోడలు చీలుతా ఉన్నాయి. పిల్లర్స్ కి కడ్డీలు చిలుం పట్టిపోతా ఉన్నాయి, చిలుం పడతా ఉన్నాయి కడ్డీలకు. కదండి, చూసారు కదండి. మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతా ఉన్నాం, ఇబ్బందులు పడతా ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండదు, ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూర్ ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తా ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తిన్నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తా వస్తా ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి. మీరు చూస్తా ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం, రోజు కిందే పడుకుంటే ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరిగా ఉంటది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మా గొప్ప మందిరం కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీళ్ళు చూస్తా ఉన్నారు మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి, క్రాక్స్ వస్తా ఉన్నాయి, గోడలు చీలిపోతా ఉన్నాయి. వాటి మీరు మా పరిస్థితిని చూస్తా ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. మీకు లేదని మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేలు ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నీకి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపని వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపు చేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు. గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తా ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో
మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిన స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేం వద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తా ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నందు నిర్మించబడుతున్నటువంటి కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు. మరి మీరు గమనిస్తూ ఉన్నారు, ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి 2 పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము, అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది. మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి, అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు, సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది. మీరు గమనిస్తూ ఉన్నారు, దానికి రేకులు వేసాము. ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం. ఆ రూమ్లోనే చూసుకోవచ్చు. మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము. మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు. చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం, కానీ అప్పుడే పెద్ద వర్షం పడడం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట. మన స్థలం అంతా కూడా మునిగిపోయింది. కడ్డీలు, సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి. ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి, సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి, తడిసిపోయినాయి అన్నమాట. అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట. దగ్గర వారం రోజులు ఎడతెగక వాన కురిసింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము. పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు. ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది. తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని, ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక దోలించుకున్నాము. అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు. కడ్డీలు కడతా ఉన్నారు. చుట్టూ పిల్లర్లు వేయడానికి, రూమ్ చుట్టూ పిల్లర్లు, బీములు, అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు. చూస్తూ ఉన్నారు. ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని, యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు, సైడ్ పిల్లర్లన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము. చూస్తున్నారు కదా, చర్చి పిల్లర్లు, అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ స్థలము నిర్మించబడింది. మరి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు. మరి మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు. ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం, కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు.
తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది, కొంచెం కూర్చోవడానికి వీలుగా. రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములు అన్ని కట్టారు, చూస్తున్నారా? రూములు పక్కన గోడలు కట్టారు, మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టాం మొత్తం కూడా. మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 5,000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము, పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు, అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు అనేకులకు సహకరించే ఉంటారు, అనేక పెద్ద పెద్ద సేవకులకు కూడా మీరు సహకరించే ఉంటారు. ఒకసారి ఈ చిన్న దీన సేవకుని గురించి ఆలోచించండి. ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి సేవలో మీ వంతు, మీ భాగం, మీరు ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీరు సహకరించవచ్చు. మా గూగుల్ పే, ఫోన్పే, లేదంటే మా బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్స్ కూడా మీకు ఇస్తాం. మీ వంతు మీరు తప్పక సహకరించండి దయచేసి. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఈరోజు సాయంత్రంలోగా దయ ఉంచి మీరు సహకరించండి, ముందుకు రండి, ప్రార్థనలో పెట్టండి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మీ కుటుంబ ప్రార్థనలో పెట్టండి.
నా దగ్గర లేదు, నా స్తోమత లేదు అనకుండా దేవుడు మీకు ఎంత ఇస్తే అంత మీ ప్రేరేపణ బట్టి మీరు ముందుకు రావాలని యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, మనందరం కలిసి గొప్ప మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. మనం ఈ మందిరాన్ని మరి ఈ సంవత్సరం క్రిస్మస్ కల్లా దీన్ని మనం ముగించాలని ఆశపడుతుంది. మందిరం పని అంతా ప్రస్తుతానికి ఆగిపోయింది, 3-4 నెలల నుండి ఆగిపోయిందండి, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మీరు రాయి లాంటి స్వభావం కాకుండా మృదువైన స్వభావం కలిగి, మంచి మనసాక్షి, మంచి మనసు కలిగి మరి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. చూసే వారందరూ కూడా తలా కొంచెం చేయి వేసినా సరే ఈ మందిరం అయిపోతుందండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు కదా, మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా, మీకు ఎన్నో మేలు చేశాడు కదా. ఒకసారి ఆయన మందిరానికి మీరు కొంచెం సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈ మందిరం కట్టబడితే దాదాపు 10 గ్రామాలకు ఇది ఒక ఆలయముగా ఉంటుంది. అనేక మంది కూర్చొని ఆరాధించడానికి వీలుగా ఉంటుంది, అనేకులు దేవుని మహింపరచడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఒక చిన్న మందిరంలో మరి పరిచర్య చేస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి, ఇది కూడా మీకు చూపిస్తారు. ఎన్నో పురుగులు, మరి దోమలు, ఎంతో గలీజ్గా వాతావరణంలో మరి మేము ఇంతకాలం చేస్తూనే వస్తున్నాం. ఈ మందిరం అయిపోతే మాకు బాగుంటుందని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి సహకరించండి. గొప్ప మందిరానికి మీరు పూనుకోండి. మీరు అనుకుంటే చేయగలుగుతారు, దయచేసి చేయండి. మీరు ఫోన్లు చేసేటప్పుడు నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ జిల్లా, మీ ఊరు, మీ వివరాలు మాకు తెలియపరచండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీ అవసరాలు మాకు తెలియపరచండి, మేము ఖచ్చితంగా ప్రార్థనలో పెడతాం. అలాగే ఈ కార్యక్రమాలు ఎంతో భారభరితంగా జరుగుతున్నాయి. కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చించి ఈ టీవీ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ముందుకు రావాలని క్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక యవనస్తుని ఇంత భారము కలిగి సేవ చేస్తున్నప్పుడు, మరి మీరు చేయలేని పని నేను చేస్తున్నప్పుడు మీరు సహకరిస్తే ఎంత బాగుంటుంది కదా. కాబట్టి సహకరించండి. ఈ కార్యక్రమాలకు మీరు కూడా ముందుకు రండి, అనేకులకు తెలియపరచండి. పలానా శుక్రవారం ఆరాధన టీవీలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తారు, తప్పక చూడండి అని మీకు తెలిసిన సన్నిహితులకు తెలియపరచండి. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మన నిరీక్షణ టీవీలో పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తారని అనేకులకు తెలియపరచండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా ఫాలో అవుతూ దైవ దీవెనలు పొందండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మరి లైవ్ జరుగుతూ ఉంది గూగుల్ మీట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ పాస్టర్ కళ్యాణ్ బాబు అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు కూడా గూగుల్ మీట్లో, జూమ్లో మాతో పాల్గొనాలని ఆశపడుతున్నట్లయితే ఈ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు లింకులు పంపిస్తాము. మీరు కూడా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మాతో కలిసి మీరు గూగుల్ మీట్లో, జూమ్లో పాల్గొనొచ్చు. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ రాసుకోండి దయచేసి. 9390791059. మరొకసారి చెప్తున్నాను, 9390791059. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది, బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి మనం ఆ పేరు మార్చలేం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఏటూరి గంగమ్మ అనే పేరు వస్తుందండి. దానికి మీరు మీ సహకారాన్ని అందించవచ్చు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి, ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది, కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. నేనేమో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఫోన్లు చేస్తున్న వారి కొరకు, మెసేజ్ పెడుతున్న వారి కొరకు, వాట్సాప్లో వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న వారందరి కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలో దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా, గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి, మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనకడుగు వేయొద్దు, దేవుని పనికి మీరు ముందుండండి. మీరు కానీ దేవుని పనికి సహకరిస్తే, దేవుడు అన్నాడు కదా,
బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చువాడు అన్నాడు. నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ధనవంతున్నే, ప్రభు కలిగిన ధనవంతున్నే, కానీ ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్త మా అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే, కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికి దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ఎంతో 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 మీరు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా మేము ఎత్తు లేపాలనుకుంటున్నాం. చాలా ఎత్తు లేపాలి. ఇది దాదాపుగా 2.5 అడుగు ఎత్తు లేపాలి. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం, యూట్యూబ్లో చూడండి ఒకసారి మందిర నిర్మాణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలం నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి, ఎక్విప్మెంట్ రూమ్స్, గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్ లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తొలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి పూనుకోండి. వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ, కాబట్టి మీ వంతు మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికీ తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.